అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మీద సిగ్నేచర్ మరియు ఫోటో కాపీ కన్ఫర్మ్గా ఉండాలా అక్కర్లేదా? చాలామంది క్వశ్చన్ అడిగారు. మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియో లైక్ చేయండి. ఒక 200 లైక్స్ టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. మీకు ఎంసెట్ రిలేటెడ్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే దాంతోపాటు ఈ వీడియోలోనే తెలంగాణ ఎంసెట్ సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్ వచ్చినాయి, కాంపిటీషన్ ఎలా ఉంది అది కూడా చెప్తాను. మెయిన్గా ఫస్ట్ ఏపీ గురించి చెప్తాను. మనకి ఎంసెట్ ఆన్లైన్ అప్లికేషన్లో కింద ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా మనకి కావాల్సింది ఇక్కడ ఏమని చెప్తారంటే అఫిక్స్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్. సో మీరు రీసెంట్గా దిగిన ఒక కలర్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫోటో కాపీ పెట్టాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది కూడా 3.5 ఇంటూ 3.5 కరెక్ట్గా ఈ బాక్స్ సరిపోయేంత మనం ఫోటో కాపీ స్టిక్ చేయాలన్నమాట. అది కూడా లేటెస్ట్ది. అండ్ అలాగే దానిపైన గెజిట్ ఆఫీసర్ లేదంటే మీ ప్రిన్సిపల్ సంతకం అయితే ఉండాలన్నమాట. ఇక్కడ గెజిట్ ఆఫీసర్ అంటే ఎంఆర్ఓ కానీ, తహసీల్దార్ కానీ, గవర్నమెంట్ ఎనీ పీజీ కానీ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్స్ ఉంటారు కదా, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్ అయినా వాళ్ళ సంతకమైనా సరిపోతుంది. లేదంటే మీ కాలేజీలో చదివే మీ ప్రిన్సిపల్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళ సంతకమైనా సరిపోతుందన్నమాట. లాస్ట్న చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పటి నుంచో కొంచెం మీరు ఫ్రీగా ఉన్నప్పుడు పెట్టించుకుంటే సరిపోతుంది. ఇంకా లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సిగ్నేచర్ అయితే చేస్తారన్నమాట. అండ్ డాక్టర్స్ వాళ్ళు అండ్ అలాగే ప్రిన్సిపల్స్ కూడా చేయడం జరుగుతుంది. లేదంటే ఎస్ఎస్సిఏ పోలీస్ స్టేషన్లో అవైలబుల్గా ఉంటే వాళ్ళు కూడా చేస్తారు. మ్యాక్సిమం మీ ప్రిన్సిపల్స్ చేయించుకోవడం బెటర్ అన్నమాట. బెటర్ ఆప్షన్ అది. అండ్ అలాగే మనకి ఏపీ వాళ్ళకైతే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అలాగే సంతకం కన్ఫర్మ్గా కావాలి. అదే తెలంగాణ వాళ్ళకైతే ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే సరిపోతుంది. సిగ్నేచర్ అవసరమైతే లేదు. గుర్తుపెట్టుకోండి, ఏపీ వాళ్ళకి పాస్పోర్ట్ ఫోటో సిగ్నేచర్ కావాలి. తెలంగాణ వాళ్ళకి పాస్పోర్ట్ ఫోటో ఒకటైతే సరిపోతుంది అన్నమాట. మీరు తెలంగాణ వాళ్ళు రీసెంట్గా దిగిన ఒక ఫోటో ఇలా అంటిస్తే సరిపోతుంది. సో 3.5 సెంటీమీటర్స్ది కరెక్ట్గా బాక్స్ ఉన్నంత స్టిక్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకేం అవసరమైతే లేదు. అండ్ అలాగే మనకి తెలంగాణ ఎంసెట్ సంబంధించి నిన్న ఈవినింగ్ వరకు దాదాపుగా 2,54,000 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. మనకి ఈసారి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ అయితే ఉందన్నమాట. సో చూసుకోండి, మీరు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టే మీ ర్యాంక్ మీకు వచ్చే కాలేజ్ కూడా ఆధారపడి అయితే ఉంటుంది. సో మీకు ఏ అప్డేట్ వచ్చినా మీరు టెన్షన్ పడకండి. నేనైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటారు.